నిన్నటి దినాన్న నేను అనుకోకుండా మీరు రోజు ప్రతి సెషన్లో యాకోబు పత్రిక చదువుతూ ఉంటే ఎందుకు చదువుతున్నారా అనుకున్నాను నేను. ఇక్కడ చూశాను యువతల ప్రక్క, దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు అని ఇది రాస్తుంది. నేను అప్పుడు ఇది అంశంగా పెట్టుకున్నారేమో అని నిన్ననే నాకు బుర్ర వెలిగింది. సో మరి అంటే వర్తమానికులుగా పిలిచారు కనుక కనీసం ఒక్క సందేశం అన్న దాని మీద ఇవ్వకపోతే బాగుండదని నేను నిన్నటి దినాన్న మళ్ళీ సిద్ధపడ్డాను. అంటే ఆ లేఖన భాగం మీదనే సిద్ధపడ్డాను. కాకపోతే వేరే దృక్పథంలో ఆ లేఖన భాగాన్ని చూడాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. కనుక బైబిల్స్ ఉన్నవారు హోషేయ గ్రంథం తీయండి దయచేసి. 771 పేజ్ నెంబర్, పాత నిబంధనలో 771 హోషేయ గ్రంథం 14వ అధ్యాయం. నేనే మొదటి 2 వచనాలు చదువుతాను. నేనే చదువుతున్నాను, గమనించండి. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. యాకోబు పత్రికలో కూడా దీనికి సంబంధించిన మాట ఉంది. మీరు దేవుని యొద్దకు వస్తే ఆయన మీ యొద్దకు వస్తాడు. ఇక్కడ ఇంకో రీతిగా ఏం చెప్తున్నాడంటే హోషేయ ద్వారా దేవుడు, మీరు యెహోవా తట్టుకు తిరగండి అప్పుడు ఆయన మీ తట్టుకు తిరుగుతాడు అనే మాట ఇక్కడ రాయబడిన మాట. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీల జనాంగానికి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు తిరగమంటున్నాడు? అంటే ఇక్కడ కింద ఒక మాట ఉపయోగించబడింది. ఆ మాటను బట్టి మనకు కొంత అర్థమవుద్ది. అదేంటంటే 4వ వచనంలో విశ్వాసఘాతకులు అనే మాట ఉంది. ఇక్కడ విశ్వాసఘాతకులు అనే మాట అంటే అర్థం ఏంటంటే, ఒకప్పుడు ప్రభువుని ఎరిగిన వారు, రుచి చూసిన వారు, ప్రభుతో నడిచిన వారు, ప్రభుతో ఉండడం అంటే ఏంటో తెలిసిన వారు, ప్రార్థన చేయడం అంటే ఏంటో ఎరిగిన వారు, క్రమక్రమేణా వీరి జీవితంలో ఏమైపోయిందంట, వీళ్ళు వెనకబడిపోయారన్నమాట. ఇంగ్లీష్లో ఏమంటారంటే బ్యాక్ స్లిడన్ అని అంటారు. విశ్వాసఘాతకులు అంటే అర్థం ఏంటంటే, ఒకప్పుడు నమ్మి వెనకంజ వేశారని, తప్పిపోయారని, తొట్టిల్లారని అర్థం అన్నమాట. సో ఇక్కడ విషయం ఏంటంటే, తొట్టిల్లినటువంటి తన ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకో రీతిగా చెప్పాలంటే తిరిగి రండి అంటున్నాడు. నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తాను. దేవుడు చెప్తున్న మాటలు ఇవి. మరి ఎలాంటి స్థితిలో వీరు పడిపోయారో, ఏ స్థితిలో ఉన్న వాళ్ళని చూచి ప్రభు తిరిగి రమ్మంటున్నాడో మనం ఆలోచన చేద్దాం. మొట్టమొదటిగా ఇదే హోషేయ గ్రంథంలోనే 4వ అధ్యాయాన్ని తీయండి దయచేసి. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనాన్ని గమనిద్దాం. 6వ వచనం, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జించును. నీవు నీ ధర్మశాస్త్రము, నీ దేవుని ధర్మశాస్త్రము మరచితివి గనుక నేను నీ కుమారులను మరుతును. చాలండి. ఇక్కడ ఆశ్చర్యంగా ఉందండి. ఏంటనంటే దేవుడు ఎవరిని పిలుస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు ఇక్కడ అంటే యాజకులతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మీరు నా జ్ఞానమును విసర్జించి ఉన్నారు, ధర్మశాస్త్రాన్ని మర్చిపోయారు. అంటే ఇక్కడ మాట ఏంటంటే, ఇప్పుడు ప్రభు అంట మాట ఏంటంటే, మీరు దేవుని యొక్క వాక్యాన్ని మరిచిన స్థితి నుండి నా యొద్దకు మరలండి అంటున్నాడు అనమాట. ఇది పాయింట్. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడంటే పాస్టర్లతో మాట్లాడుతున్నాడు, యాజకులతో మాట్లాడుతున్నాడు. మీరు జ్ఞానమునే విసర్జించి ఉన్నారు, ధర్మశాస్త్రాన్ని మర్చిపోయారు, వాక్యాన్ని చదవట్లేదు. మొట్టమొదటిగా హెచ్చరిక. దేవుడు ఎవరికి హెచ్చరిక చేస్తున్నాడంటే, దేవుని సేవ చేసే వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నాడు, వాక్యాన్ని ప్రకటించే వారికి హెచ్చరిక చేస్తున్నాడు. ఇంకో మాటలు చెప్పాలంటే నాలంటోడికి అనమాట దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. నువ్వు వాక్యం చెప్తున్నావు కానీ వాక్యాన్ని చదవట్లేదు, వాక్యాన్ని ధ్యానించట్లేదు, నాకు అంతా తెలుసు అనుకుంటున్నావు,
నువ్వు జ్ఞానము నుండి విసర్జింపబడ్డావు, నువ్వు తొలగించబడ్డావు, జ్ఞానాన్ని దూరం చేసుకున్నావు, నా ధర్మశాస్త్రాన్ని దూరం చేసుకున్నావు, వాక్యాన్ని దూరం చేసుకున్నావు అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఇప్పుడు ఈ హెచ్చరిక ఇది ఇద్దరికి వర్తిస్తున్నాడు, మన అందరికీ. ఇటు వేదిక మీద ఉన్న మాకు, ప్రక్కన కూర్చున్న దైవజనులకు, ముందున్న మీ అందరికీ వర్తిస్తుంది అనమాట. అంటే దేవుని యొక్క బాధ, వేదన ఏమిటంటే మీరు ధర్మశాస్త్రాన్ని మరిచిన స్థితిలో ఉన్నారని దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్యాన్ని మర్చిపోయారు అంటే అర్థం ఏంటండి? వాక్యాన్ని మర్చిపోవడం అంటే అర్థం ఏంటంటే దేవుని వాక్యం అనగా దేవుని చిత్తం అన్నమాట. దేవుని చిత్తం దేవుని వాక్యంలో బయలుపరచబడుతుంది. ఎవరైతే వాక్యాన్ని చదువుతున్నారో దాని అర్థం ఏంటంటే వాళ్ళు దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందరూ ఆమెనండి ఒకసారి. వాక్యం చదివేవాడు దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనమాట. వాక్యం చదవని వాడు ఏం చేస్తున్నాడు? ఆయన నా పట్ల కలిగి ఉన్న ఉద్దేశం నాకు అక్కర్లేదు అంటున్నాడు. దేవుడు నా ఎడల కలిగి ఉన్న చిత్తం నాకు అక్కర్లేదు అంటున్నాడు. నేను నా ఇష్ట ప్రకారంగా జీవిస్తాను అంటున్నాడు అన్నమాట. వాక్యం చదవనాడు, వాక్యం ధ్యానించినాడు. ఇప్పుడు పాస్టర్లుగా ఉన్న మేమనుకోండి, అసలు బైబిల్ చదవకుండా, వాక్యం ధ్యానించకుండా, ప్రసంగాలు సిద్ధపడకుండా మీ దగ్గరకు వచ్చి నిలబడి మాట్లాడుతూ ఉన్నాం అంటే అర్థం ఏంటంటే మాకు అంతా తెలుసుకున్నామని అర్థం అనమాట. మాకు అంతా తెలుసు అని వెర్రవీగిపోతున్నాం అనమాట. అలాగ అనుకున్నాండి దేవుడు మొత్తేస్తాడు. వాడి పరిచర్యకి ఫలం ఉండదు, ఆత్మలు రక్షింపడవు, ప్రజల్లో మార్పు రాదు. దైవజనులుగా మేము సిద్ధపడాలి. అలాగే వినే మీరు కూడా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించిన వారమై ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అందరూ ఆమేనండి ఒకసారి. అలాగే 6వ అధ్యాయం చూడండి. దీనికి సంబంధించి ఇంకో చక్కని మాట ఇక్కడే రాశాడు. 6వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను. 3వ వచనం, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదాము రండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ పిలుపు ఎలాగుందంటే దేవుని జ్ఞానం సంపాదించుకోవడానికి వద్దాం రండి అంటున్నాడు. దేవుని చిత్తం తెలుసుకుందాం రండి అంటున్నాడు. భవిష్యత్తులో మనం ఏం చేయాలో మనకు తెలీదు, ఎక్కడ అడిగేయాలో తెలీదు, ఏ నిర్ణయం తీసుకోవాలో తెలీదు, పిల్లల విషయంలో ఏం చేయాలో తెలీదు, భార్య భర్తల మధ్య గొడవ వచ్చినప్పుడు ఏం చేయాలో తెలీదు, వ్యాపారంలో నష్టం వచ్చినప్పుడు ఏం చేయాలో తెలీదు, ఉద్యోగంలో సమస్యలు వచ్చినప్పుడు ఏం చేయాలో తెలీదు. అలాంటప్పుడు దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవడం ముఖ్యం అంటున్నాడు. ప్రతిదానికి, ప్రతి సమస్యకి పరిష్కారం ఎక్కడుందంటే దేవుని వాక్యంలో ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. ఇక్కడే ఉంది. దేవుడు నీ చేతిలో వాక్యం పెట్టాడు. ఈ రోజున దీన్ని మడతేసి ఎక్కడో పెట్టబాక, సెల్ఫ్లో పెట్టబాక, దిండి కింద పెట్టి పడుకోబాక. ఇది నీ హృదయంలో ఉండాలా. అందరూ ఆమేనండి. వాక్యం హృదయంలో ఉండాలి. నువ్వు ధ్యానించాలా, పఠించాలా, నీ జీవితానికి అన్వయించుకోవాలా. దేవుడు నీ పట్ల కలిగిన ఉద్దేశం దీంట్లో రాయబడి ఉంది. అది తెలుసుకోవాలి. నువ్వు అది తెలుసుకోవాలి. వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యం చదవడం మానేశారు కొంతమంది. బైబిల్ చదువుతున్నారా? చదవకి ఎంతకాలం అయింది? ఇవాళ చదివారా? ధ్యానిస్తున్నారా? ఎంతసేపు చదువుతారు? చదివితే దైవ సేవకులు ఎంతసేపు చదువుతారు? రోజుకి ఎన్ని ప్రసంగాలు సిద్ధపడుతున్నారు మీరు? క్షమించండి అడుగుతున్నందుకు, ఎందుకంటే అది నాకు వర్తిస్తుంది కనుక అడుగుతున్నాను. నేను చదువుతాను రోజు. ప్రసంగాలు ఉన్నా లేకపోయినా 3 గంటల సేపు చదవాల్సిందే కనీసం. వాక్యం చదవాలా, మీరందరూ చదవాలా. చదువు వచ్చిన వాళ్ళు అందరూ బైబిల్ చదవాలి రోజు. దేవుని చిత్తం బయలుపరచబడుతుంది, దేవుని ఉద్దేశం తెలుస్తుంది, ఎటెల్లాలో, ఏ నిర్ణయం తీసుకోవాలో, ఎవరికి మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలో దేవుడు చెప్తాడు. ఆమెనండి. అన్ని విషయాలు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఇప్పుడు ప్రభుకున్న బాధ ఏంటంటే మీరు వాక్యమును మర్చిపోయారు అంటున్నాడు. వాక్యాన్ని పక్కన పెట్టేశారు అంటున్నాడు. బైబిల్ పక్కన పెట్టేశారు అంటున్నాడు. కొన్నిసార్లు ఏమవుద్దంటే ఇలాంటి కూడికలు జరిగేటప్పుడు ఆదివారం నుండి గురువారం వరకు 5 రోజులు ఎంత గొప్ప పండగ అండి. ఇది వాక్య పండుగ. ఇది
పొద్దున్న 2, సాయంత్రం 2, ఇన్ని వర్తమానాలు వినపడతా ఉంటే విశ్వాసులు ఏమనుకుంటారంటే మనం చదువుపోతే ఏమైందిరా ఈ వారం అనుకుంటారు. రోజుకి 4 సందేశాలు వస్తున్నాయి, ఉదయం 2, సాయంత్రం 2. రోజు నేను చదవకపోతే ఏంటి వాక్యం? దైవజనులు మంచి వాక్యం చెప్తున్నారు, అది చాలు అనుకోండి. అది సరిపోతుంది. నువ్వు ఎంత గొప్ప దైవజనుడి ప్రసంగం విన్నా అది నీకు ఇడ్లీయే, అది టిఫినే. నీకు నీవుగా బైబిల్ తెరిచి చదివినప్పుడు అది నీకు అసలైన ఆహారం. అది దేవుని స్తోత్రం చెప్ప, హల్లెలూయా. అసలైన ఆహారం ఇదే. నీకు నీవుగా బైబిల్ తీసి చదివినప్పుడు ఆహారం అది. అలాగా నీవు ఆహారం చేత బలపరచబడాలి, కానీ ఇడ్లీ తిని బ్రతకడానికి ప్రయత్నం చేయబాక. ఆళ్ళ ప్రసంగాలు ఏళ్ళ ప్రసంగాలు ఇని చాలు అనుకుంటే కుదరదు. ఎఫ్రాయిము, నిన్ను నేనేమి చేతును, యోధా నేను నిన్నేమి చేతును, తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లు, ప్రాతకాలమున పడు మంచు ఆరిపోవునట్లును నీ భక్తి నిలవకపోవు. హలో ఏమండోయ్, వింటున్నారా? నేను నిన్ను ఏం చేయాలంటున్నాడు దేవుడు. ఏంట్రా అంటే ఇక్కడ ఏం మాట్లాడుతాడంటే, తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లు, ప్రాతకాలమున పడు మంచు ఆరిపోవునట్లు మీ భక్తి నిలువకపోవును అని అన్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే, నువ్వు స్థిరంగా లేవన్నాడు. నీలో స్థిరత్వం లేదు. కాసేపు భక్తి బాగుంది, బాగా కనపడుతుంది, కాసేపు లోకానుసారంగా ఉంటున్నావు, కాసేపు ప్రార్థన చేసుకున్నావు, కాసేపు శరీర కోరికలకు అప్పగించేసుకుంటున్నావు. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే అస్థిరమైన స్థితి అన్నమాట. అందరు చెప్పండి, ఏం స్థితి? కొంచెం గట్టిగా చెప్పండమ్మా. అస్థిరమైన స్థితి, స్థిరత్వం లేని జీవితం. విశ్వాస జీవితంలో నువ్వు సరిగ్గా గట్టిగా నిలబట్టలేదు. కొన్ని రోజులు బాగుంటున్నావు, కొన్ని రోజులు పడిపోతున్నావు. ఏంటి సంగతి? నువ్వు సరిగ్గా నిలబడలేని స్థితిలో ఉన్నావు. ఇప్పుడే కనపడిన మనుషులాగా ఉంటున్నావు, మళ్ళీ అంతలోనే మాయమైపోతున్నట్టుగా ఉంది నీ పరిస్థితి. కాసేపు బాగున్నావు, కాసేపు బాగలేకపోతున్నావు. అస్థిరమైన జీవితాన్ని జీవిస్తున్నావు. నీ భక్తి నిలవట్లేదు అన్నాడు దేవుడు. నీ భక్తి నిలవట్లేదు అన్నాడు. ఎందుకో తెలుసా అండి? ఈ మొదటి పాయింట్కి ఈ రెండో పాయింట్కి సంబంధం ఉందన్నమాట. నువ్వు వాక్యంలో వేరు పారట్లేదు కనుక నీ విశ్వాస జీవితంలో స్థిరంగా ఉండలేదన్నమాట. ఎవరైతే వాక్యంలో వేరు పారతారో, వాక్యానికి విలువనిస్తారో, వాక్యాన్ని జాగ్రత్తగా పఠించి ధ్యానించి వాక్యాన్ని జీవితానికి అన్వయించుకుంటారో వారు స్థిరంగా ఉంటారు. ఆమెన్ అందరూ ఒకసారి ఆమెన్. అది వాక్యం అంత మేలు చేస్తుంది విశ్వాస జీవితానికి. మరి వాక్యం చదవనుడు ఏమవుతాడు? ఇప్పుడు చూడండి, ఎఫ్ఎస్సి పత్రిక తీయండి, ఒక మంచి మాట చూపిస్తాను మీకు. అక్కడ ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం తీయండి. ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనాన్ని చూద్దాం ఒకసారి. అందువలన ఒక్క నిమిషం ఆగమ్మ. 175 పేజ్ నెంబర్, 4వ అధ్యాయం 14వ వచనం చదువుతల్లి. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గముకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడే. ఆగండి 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 ఆగండి. ఏమంటున్నాడు ఇక్కడ? అటు ఇటు కొట్టుకొని పోతున్నావు. ఎక్కడ ఏ బోధ వింటే దానికి కొట్టుకొని వెళ్ళిపోతున్నావు అన్నాడు. అన్ని రకాలైన అబద్ధ బోధలకు నువ్వు ఉట్టిగిన లోబడిపోతున్నావు, లొంగిపోతున్నావు అన్నాడు. ఎందుకు ఇలా జరిగిందనంటే వాక్యంలో అనుభవం లేదు కనుక. అదనమాట పాయింట్. నువ్వు ఒక దాంట్లో స్థిరంగా ఉండలేకపోతున్నావు, ఒక సంఘానికి కట్టుబడి ఉండలేకపోతున్నావు. దేవుడు నీకు బోధించిన ఈ వాక్య బోధనకు నువ్వు కట్టుబడి ఉండలేకపోతున్నావు. పనికి మాలిన అన్ని రకాలైన అబద్ధ బోధకుల వెంట వెళ్ళిపోతున్నావు నువ్వు. కారణం ఏంటంటే నీకు నీవుగా వాక్యంలో స్థిరపడి లేవు అన్నమాట. అది ప్రాబ్లం. జాగ్రత్త వినండి దేవుని బిడ్డలారా. అబద్ధ బోధకులు చాలామంది తిరుగుతున్నారు. వాళ్ళు ఎవరిని పట్టుకుంటారు తెలుసా? వాక్యంలో అనుభవం లేని వాళ్ళని పట్టుకుంటారు. జాగ్రత్త వినండి. వాక్యం ఎక్కువగా తెలియని వాళ్ళని పట్టుకుంటారు. వాక్యం బాగా ఎరిగిన వాళ్ళ దగ్గర రారు. కరెక్ట్గా మారు మనసు పొందిన వాళ్ళని పట్టుకుంటారు వాళ్ళు.
బాగా ఎప్పటి నుంచో విశ్వాసంలో వేరు పారి స్థిరంగా ఉన్న వాళ్ళ దగ్గర రారాళ్ళు. వీళ్ళకి వాక్యం బాగా తెలుసురా బాబాయ్, వీళ్ళు ముట్టుకోవడం వెస్ట్లు అనుకుంటారు అనమాట. జాగ్రత్తగా ఉండాలి మనం. ఏ బోధ అంటే పడితే ఆ బోధ అంటే వెళ్ళిపోతే ప్రమాదం. స్థిరం ఉండదు, స్థిరత్వం ఉండదు. గుర్తుపెట్టుకోవాలి దేవుని బిడ్డలారా, స్థిరత్వం ఉండదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ప్రభు ఈ రాత్రి ఇచ్చే పిలుపు ఏంటంటే, నీ అస్థిరమైన స్థితి నుండి నా దగ్గర రా అంటున్నాడు. అందరు దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నువ్వు అటు ఇటుగా ఉన్నావు, సరిగ్గా నిలబడ, నువ్వు బలపడలేదు, పడిపోతున్నావు లేస్తున్నావు, పడిపోతున్నావు లేస్తున్నావు, నువ్వు నా దగ్గర రా, నేను నిన్ను బాగు చేస్తాను అంటున్నాడు దేవుడు. నేను నిన్ను బాగు చేస్తాను, నేను నిన్ను బలపరుస్తాను, నా దగ్గర రా అంటున్నాడు. అందుకనే తాను నిలుచుచున్నానని తలంచువాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోమన్నాడు. నేను బాగానే ఉన్నానులే అని అనుకొని విర్రవేయబాక, అక్కడ కొడతాడు సైతాను దెబ్బ, పడిపోతావు. అంత బాగుందిలే అనుకోబాక, నాకు వాక్యం బాగా తెలుసులే అనుకోబాక, పడిపోతావు. ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు బలపరుచుకొని స్థిరంగా ప్రభులో నిలబడాల్సిందే. ఆమె నన్ను అందరూ ఒకసారి ఆమె. ఇది రెండవది. మూడో స్థితి, ఎలాంటి స్థితిలో ఉన్న వాళ్ళని దేవుడు పిలుస్తున్నాడంటే, మూడోదిగా ఇప్పుడు మళ్ళీ హోషేయ గ్రంథానికి రండి. మేము అక్కడ ఒక పేపరో ఒక ఏలో పెట్టుకోవాలి అక్కడ, ఎందుకంటే ఊరికి అట్టే వస్తాం కనుక మనం. హోషేయ గ్రంథం 7వ అధ్యాయానికి రండి. ఇప్పుడు హోషేయ 7వ అధ్యాయం 8వ వచనం. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాడు. అక్కడ జాలమ్మ ఒక్క నిమిషం ఆపు. ఏటట ఏమైపోయాడు? అన్యజనులతో కలిసిపోయాను. అరే నువ్వు దేవుని బిడ్డవే, నువ్వు అన్ని జనులతో ఎందుకు తిరుగుతున్నావు? అన్ని జనులతో ఎందుకు కలిసిపోయావు? వాళ్ళ పద్ధతులు ఎందుకు అనుసరిస్తున్నావు? వాళ్ళ ఆచారాలు ఎందుకు అనుసరిస్తున్నావు? అది నాకెంతో ఆయాసకరంగా ఉందంటున్నాడు దేవుడు. నాకెంతో బాధగా ఉందంటున్నాడు, నాకెంతో బాధగా ఉందంటున్నాడు. అన్యజనులతో కలిసిపోయిన స్థితి. దేవుని బిడ్డలారా గమనించండి, అన్యజనులతో కలిసిపోయిన స్థితి. ఏమండో ఎక్కడున్నారు మీరు? ఎవరితో తిరుగుతున్నారు? ఎవరితో సహవాసం చేస్తున్నారు? దినమంతా ఎక్కువ సమయం ఎక్కడ గడుపుతున్నారు? ఎవరితో మీ సహవాసం? నీ ఫ్రెండ్స్ అందరూ ప్రభువుని ఎరగని వారైతే, నువ్వు ఎక్కువ సమయం ప్రభువుని ఎరగని వారితో గడిపితే మీ ఆలోచనలన్నీ పాడైపోతాయి, మీ బుద్ధి పాడైపోతే, మీ మనసు పాడైపోతే. వాళ్ళు చెరిపేస్తారు. రాజుల మొదటి గ్రంథం తీయండి ఒకసారి దయచేసి. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం, పేజీ నంబర్ 290. పాత నిబంధనలో పేజీ నంబర్ 290, 11వ అధ్యాయం మొదటి వచనం. మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సిదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదు. హలో ఏమండో వింటున్నారా? ఒకసారి అందరూ ఆమెనండి. ఆమెన్. మళ్ళీ ఒకసారి గట్టిగా ఆమెన్. ఏంటంటే ప్రభు ఏం చెప్తున్నాడు? ఇక్కడ ఒక లిస్ట్ ఇచ్చాడు. మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సిదోనీయులు, హిత్తీయులు, నానా రకాలైనటువంటి జనములు ఉన్నారు, జనాంగాలు ఉన్నారు. వీళ్ళంతా కూడా అన్యులు, వీళ్ళు ప్రభువుని ఎరగని వారు. ఇశ్రాయేలీయులతో దేవుడు ఏమంటున్నాడంటే, మీరు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఇలాంటి వారు తటస్థపడితే మీరు వారితో ఉండబాకండి అన్నాడు. ఎందుకట? వారు మీ హృదయాల్ని వారి దేవతల తట్టుకు త్రిప్పేస్తారన్నాడు. మీ మనసుని దేవుని నుండి వారి వైపునకు మరల్చుకుంటారన్నాడు. జాగ్రత్తగా ఉండాలన్నాడు. మేము 6 నెలలు ఒకటితో సహవాసం చేస్తే ఆడు ఈడైపోతాడు, ఈడు ఆడైపోతాడు. నేను గ్రహించింది ఏంటంటే, వీడు ఆడవటం వీడే వాడవుతున్నాడు కానీ ఆడు మనవాడు అవట్లే. మనం వాడవాళ్ళం అయిపోతున్నా కానీ ఆడు మనవాడు అవట్లే. వాడి ప్రభావం ఎక్కువ ఉంది మన మీద, అన్ని జనుల ప్రభావం ఎక్కువ ఉంది. ఇప్పుడు మనం ఉండే స్థలాల్లో, మీ ఇళ్ళ స్థలాల్లో మీ చుట్టుపక్కల వాళ్ళందరూ హైందువులు అనుకోండి, వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉంటుంది మీ మీద. వాళ్ళు ఏది చేస్తే మీరు అదే చేస్తారు. వాళ్ళు రాఖీలు కడితే మీరు రాఖీలు కడతారు. వారి దీపాల పండగకి టపాకాయలు పీలిస్తే మీరు పీలుస్తారు.
వాళ్ళ పద్ధతులన్నీ మీరు అనుసరిస్తారు, వాళ్ళ పద్ధతులన్నీ మీరు అనుసరిస్తారు. ఒకసారి మీరు లేవియా కాండం తీయండి దయచేసి. ఒక చక్కని మాట ఉంది అక్కడ, ప్రభు చెప్పిన మాట. లేవియా కాండం 20వ అధ్యాయానికి వద్దాం. లేవియా కాండం 20వ అధ్యాయం చూద్దాం. 20వ అధ్యాయంలో దేవుడు ఓ చక్కని మాట మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. పేజీ నెంబర్ 99, పేజీ నెంబర్ 99, 20వ అధ్యాయం 22వ వచనం, 22వ వచనం, కాబట్టి 23వ వచనం. కాబట్టి మీరు నివసించున్నట్లు నేను ఏ దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవచ్చున్నానో ఆ దేశము మిమ్మల్ని కక్కివేయకుండానట్లు నా కట్టడలన్నిటినీ నా విధులన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకొనకూడదు. హలో, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ దేశంలోనికి మిమ్మల్ని పంపిస్తున్నానో, ఏ ప్రాంతానికి నేను మిమ్మల్ని పంపిస్తున్నానో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారి అలవాట్లు మీరు అలవాటు చేసుకోబాకండి, వారి ఆచారాలని మీరు అనుసరించబాకండి. మీరు నా బిడ్డలో అందరు రామనండి ఒకసారి, మీరు నా రక్తంలో కడగబడిన వారు, మీరు ప్రతించబడినటువంటి వారు. దేవుని స్థితికాలానికి వాళ్ళు హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యారు. ఆ తదుపరి దేవుని మహాకృపను బట్టి భార్యకి అమెరికాలో ఏదో ఉద్యోగం వచ్చింది. అమెరికాలో ఆమె అక్కడికి వెళ్ళిపోయింది, భార్య అక్కడికి వెళ్ళిపోయింది. భర్త ఇక్కడే ఉన్నాడు, హైదరాబాద్లో ఉన్నాడు భర్త. ఒక రోజున భార్య నాకు మెసేజ్ పెట్టింది వాట్సాప్లో, అన్న బాగున్నారా అని మెసేజ్ పెట్టింది. ఎవరు బాగున్నారని సడన్గా మెసేజ్ వచ్చిందని చూశాను. ముందుగా ఆ వాట్సాప్లో ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటో చూస్తే అస్సలు గుర్తుపట్టలే నేను. కారణం ఏంటంటే మంచి జుట్టు పెంచింది, ఇక్కడ దాకా నిక్కర్లేసింది. ఏదో చిరిగిపోయిన నిక్కర్, అది కూడా పీసులు ఏలాడుతున్నాయి నిక్కర్కి. ఒక టీ షర్ట్ వేసింది, ఆ ఫోటో ఉందన్నమాట అక్కడ. ఇట్లాంటి అమ్మాయి నాకు ఎవరు తెలియదే అని నేను అనుకుంటున్నా. కాసేపటికి ఎవరమ్మా అని అడిగా, తెలియక నేనన్నా అని పేరు చెప్పింది. ఉలిక్కిపడి నాకు చచ్చే ఆశ్చర్యం వేసింది బాబు. ఏమైంది ఇప్పుడు? మంచి సేవలో ఉండి విశ్వాసంలో ఉండి నువ్వు ఆ దేశానికి వెళ్ళిపోయి ఆ దేశ ఆచారాలు అలవాటు చేసుకున్నావు, ఉన్న బట్టలను కూడా పీకేసావు. ఆ దేశ ఆచారాలని వంట పట్టుకున్నావు నువ్వు. ఎలాగవుద్ది? దేవుడు అంటున్నాడు మీరు అన్యులతో కలిసిపోయారు. ఎంత విచారం అండి బాబు. అందుకనే ప్రభు అన్నాడు కింద, నేను పరిశుద్ధుడను. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరును పరిశుద్ధులై ఉండడే. పిచ్చి అలవాట్లన్నీ అలవాటు చేసుకోబాకండి అన్నాడు. లోక సంబంధమైన అలవాట్లు వంట పట్టించుకోబాకండి అన్నాడు. అన్యుల వలె జీవించబాకండి. మీరు అన్యుల మాట వాళ్ళకి వేరై ఉండండి అన్నాడు దేవుడు. ఆమేన్. వాళ్ళకి వేరై ఉండాలన్నాడు. తాయెత్తులొద్దు, వాస్తులొద్దు, కొబ్బరికాయలు కొట్టాలొద్దు, గుమ్మాల దగ్గర గుమ్మడికాయ ఏం కడతారు, ఆ గుమ్మడికాయలు కట్టుకోబాకండి, పసుపు పోయిబాకండి గుమ్మాలకే, ఏదో జరిగిపోద్దని వాస్తులు గుమ్మాలు మార్చేబాకండి, కిటికీలు మార్చేబాకండి. ఇవన్నీ అన్యుల ఆచారాలు. పచ్చబొట్లు వేసుకోబాకండి. ఇర్మియా గ్రంథం తీయండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం, దయచేసి ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం తీయండి. 636 పేజ్ నెంబర్ 636. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఇశ్రాయేలు వంశస్థులారా, జాగ్రత్త వినండి. ఎవరట? అందరు చెప్పండి అమ్మా, ఎవరు? చెప్పండి ఏంటంట, ఏం చెప్తున్నాడు ప్రభు? యెహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చిన మాట వినుడి. వినండి. ఏంటి యెహోవా సెలవిచ్చినదేమనగా, అన్యజనముల ఆచారముల అభ్యసింపకుడి. ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును, మీరు వాటికి భయపడకుడి. వ్యర్థములు. హలో, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు భయపడొద్దండి. వాళ్ళు చేసినట్టుగా మీరు చేయాల్సిన పనే లేదు. మీకెందుకు భయం? మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడు. ఆమెనని అందరూ ఒకసారి. నీలో ఉన్న ప్రభు గొప్పవాడు. ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదో, ఏ దురాత్మ శక్తి నీ శరీరాన్ని తాకదో, ఆయన అనుమతి లేకుండా ఎవడు నిన్ను తాకలేడు. నువ్వు ఆయన బిడ్డవి. దేవునికి స్తోత్రం చెప్పు. అర్థమవుతుందా? అన్యుల ఆచారాలని అనుసరించి నడుచుకోవద్దంటున్నాడు. ఇది 3వ స్థితి. రమ్మని పిలుస్తున్నాడు. అన్యులకు అప్పగించుకున్న వాళ్ళని అందరినీ రమ్మంటున్నాడు.
ఈ ఆచారాలను అనుసరించి నడిచే వాళ్ళందరినీ రమ్మంటున్నాడు, నా యుద్ధకు రండి అంటున్నాడు, నా వైపు తిరగండి అంటున్నాడు. మొదటిగా ఎవరిని తిరగమన్నాడు? వాక్యాన్ని మర్చిపోయిన వాళ్ళు, ధర్మశాస్త్రాన్ని మర్చిన వాళ్ళు. రెండోదిగా ఎవరిని తిరగమన్నాడు? అస్థిరమైన వారిని. సరిగ్గా నిలబడలేకపోతున్నారు, పడిపోతున్నారు, లేపుతున్నారు, నువ్వు స్థిరత్వం లేదు, అటువంటి వాళ్ళు రమ్మంటున్నాడు, నేను బాగు చేస్తాను అంటున్నాడు. మూడోదిగా అన్యులతో కలిసిపోయే వాళ్ళని రమ్మంటున్నాడు ప్రభు. ఇక నాలుగోది ఎవరిని రమ్మంటున్నాడు చూడండి. మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి పోవాలి మనం? హోషేయ గ్రంథానికి వెళ్ళాలి. అక్కడ ఒక పేపర్ పెట్టుకోమన్నానుగా, రైట్. ఇప్పుడు హోషేయ గ్రంథం 7వ అధ్యాయంకి రండి. మళ్ళీ 7వ అధ్యాయం మళ్ళీ 8వ వచనం చదువుదాం. 8వ వచనం చదువుదాం. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాను. ఎఫ్రాయిము ఎవరును త్రిప్పివేయని అప్పడము వంటి వాడు. అప్పడం కాదులే, ఇంక నువ్వు ఒక డాము దానికి యాడ్ చేసావు. మంచిదిలే, అప్పడం అన్నావు. మొత్తం అప్పడాలు కాదు ఇవి, ఇవి దోశలే. ఇవి అప్పడాలు కాదు, తరి దోశలే. అప్పం చెప్పండి, ఏంటిది? అప్పం. అప్పం అంటే కేరళలో అప్పం అంటారు, అప్పం అంటారు దాన్ని. కేరళ వాడు అప్పం అని ఒకటి చేస్తారు, అది దోశే. సరే, కాసేపు మనకు అర్థం అవడానికి దోశ అనుకుందాంలే, తొందర ఏం లేదు. ఆనాటి కాలపు వంటకాలు కదా ఇవన్నీ, మనకేం తెలుసు. ఇప్పుడు చేద్దాం. ఇప్పుడు ఎవరితో పిలుస్తున్నాడు? ఎవరిని పిలుస్తున్నాడు దేవుడు? ఇక్కడ చూడండి జాగ్రత్తగా. ఎవరు త్రిప్పివేయని అప్పం వంటి వాడు అని అన్నాడు. అంటే ఈ అప్పం ఏంటంట, ఈ దోశ ఏంటంట, ఒక పక్కే కాలిందట, ఇది రెండో పక్క కాళ్ళే. హలో, వింటున్నారా? ఇది కరెక్ట్గా ఆ దోశ తయారవ్వలేదని. దోశ కరెక్ట్గా తినేటట్టుగా రుచికరంగా ఉండాలంటే రెండు పక్కల సమానంగా కాలాలి. అందరు ఆమెనండి ఒకసారి. అంటే నువ్వు తిప్పివేయబడని అప్పం అని అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఒక ప్రక్కే కాల్చబడ్డావు కానీ మరో ప్రక్క కాల్చబడలేదు. దాని అర్థం ఏంటంటే, నువ్వు ఒక ప్రక్కే సమర్పించుకున్నావు కానీ సంపూర్ణంగా సమర్పించుకోలేదు అంటున్నాడు. ఇది సంపూర్ణమైన సమర్పణ లేదు అనే దానికి గుర్తు అన్నమాట. మనం కూడా కొన్నిసార్లు క్రైస్తవులంగా, విశ్వాసంగా ఏం చేస్తామంటే, మన జీవితానికి సంబంధించిన అన్ని భాగాలు ప్రభుకి ఇవ్వం. అయ్యా, ఈ ఒక్క భాగం నీకు ఇస్తున్నా, ఈ 2 భాగాలు నీకు ఇస్తున్నా, ఇది నేను ఉంచుకుంటున్నాను. ఈ భాగంలోకి నువ్వు రాబాక, ఈ ఏరియాలోకి నువ్వు రాబాక, ఇది నాకు సంబంధించిన భాగం, ఇది నాకు ఇష్టం. ఈ భాగం నువ్వు వచ్చావంటే గలిబిలైపోద్ది, నా స్వేచ్ఛ పోద్ది. కనుక మన జీవితంలో కొన్ని భాగాలు ఉంటాయి, ఆ కొన్ని ప్రాంతాలు ఉంటాయి, వాటికి యేసు ప్రభువుని పిలవం, ఆ భాగాలు యేసుకి సమర్పించం అన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే, అయ్యా నేను ఆఫీస్కి వెళ్తున్నా, ఇక నువ్వు రావద్దులే అంటారు ప్రభుత్వం, మళ్ళీ ఆదివారం కలుసుకుందాం అంటారు. ఎందుకంటే ఈ ఆఫీసులో లంచం తీసుకుంటాడు, మన ప్రభు చూస్తాడుగా ఇవన్నీ. నేను ఆ భాగాన్ని మీకు ఇవ్వలేను, నాకు లంచం తీసుకునే అలవాటు ఉంది, అక్కడ అబద్ధాలు ఆడతాను, ఇవన్నీ నువ్వు చూస్తే బాధపడతావు, కనుక నువ్వు రావద్దులే, ఇంటి దగ్గర కూర్చో, నేను ఆదివారం వచ్చి నిన్ను కలుస్తా అంటాడు. ఆదివారం ఎక్కడ లేని భక్తి కనపరుస్తాడనమాట. అంటే ఇట్లాంటి వాడు ఎవడరా అంటే, దేవుని దృష్టిలో తిప్పివేయబడని, సంపూర్తిగా సమర్పించుకోని వ్యక్తి. ఏమండో వింటున్నారా? నా ప్రశ్న ఏంటంటే, ఈ రాత్రి నీ జీవితం అంతా సంపూర్ణంగా ప్రభుకి సమర్పించబడిందా అని అడుగుతున్నా. అన్ని రంగాలు, నీ జీవితానికి సంబంధించిన అన్ని రంగాలు ప్రభుకి సమర్పించావా అని అడుగుతున్నా. నీ ఉద్యోగ రంగం, నీ ఆటల రంగం, నీ చదువు రంగం, నీ కుటుంబం, నీ వ్యవహారాలు, నీ సంబంధాలు, ఇవన్నీ రంగాల్లో నువ్వు యేసుకి సంపూర్ణంగా సమర్పించుకున్నావా లేదని అడుగుతున్నాను. అసంపూర్ణమైన సమర్పణ ఆశీర్వాదాన్ని ఇవ్వదు. అందుకనే పౌలు అన్నాడు, సహోదరులారా, ఏమన్నాడు? సజీవయాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. సజీవయాగంగా సంపూర్ణంగా ఈ శరీరాన్ని ప్రభుకు అప్పచెప్పాలా, నా అవయవాలన్నీ సజీవంగా ప్రభుకు అప్పచెప్పాలా, నా జీవితం అంతా ప్రభుకు అప్పచెప్పాలా, నా జీవితానికి సంబంధించిన ప్రతి భాగాన్ని నేను ప్రభుకు అప్పచెప్పాలా, సంపూర్ణంగా ప్రభుకు సమర్పించుకోవాలా. మనలో చాలామంది అలాంటి సమర్పణ చేసుకోలేదండి. కొన్ని భాగాలే ప్రభుకి ఇచ్చాం, మరి కొన్ని భాగాలు మన కోసం ఉంచుకున్నాం.
అట్టి వారితో ప్రభు ఈ రాత్రి మాట్లాడుతున్నాడు, రండి, మీరు ఎలాగ సంపూర్ణంగా నాకు సమర్పించుకోవాలో మీకు నేర్పిస్తానంటున్నాడు. మీకు ఎందుకు ఆశీర్వాదం లేకుండా పోయిందో నేను చెప్తాను, రండి అంటున్నాడు. రండి అంటున్నాడు. నేను బాగు చేస్తాను అంటున్నాడు. నేను బాగు చేస్తానండి. ఇప్పుడు ఇంకో రెండు చెప్తాను మీకు. ఇంకో రెండు స్థితిగతులు చెప్పి ఆ తదుపరి వస్తే ఆయన దగ్గరకు వస్తే ఏం చేస్తాడో కూడా చెప్తాను. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేస్తాడో చెప్తాను. అంతా ఈ పుస్తకంలో నుంచే, హోషేయ గ్రంథం చూద్దాం. అర్థమైందండి? ఇప్పుడు నెక్స్ట్ మాట 5వ మాట. ఇదే 7వ అధ్యాయం తీయండి. ఇప్పుడు 7వ అధ్యాయం 11వ వచనం. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. ఎఫ్రాయిము బుద్ధి లేని పిరికి గుండె గల గువ్వ ఆయెను. వారు ఐగుప్తీయులను పిలుచుకొందురు, అషూరీయుల యొద్దకు పోవుదురు. ఆగండి, ఎక్కడ పోతున్నారు వీళ్ళు? ఎవరిని ఆశ్రయిస్తున్నారు? ఐగుప్తీయులను ఆశ్రయిస్తున్నారు. ఇంకెవరిని ఆశ్రయిస్తున్నారు? అషూరీయులను ఆశ్రయిస్తున్నారు. వీరు దేవుని బిడ్డలే, దేవుని చేత ఏర్పరచబడిన జనాంగం. దేవుని మీద ఆధారపడవలసింది పోయి అషూరీయుల వైపు చూస్తున్నారు, ఐగుప్తీయుల వైపు చూస్తున్నారు, వాళ్ళ సహాయాన్ని కోరుకుంటున్నారు. దేవుని బిడ్డలరా, అంటే దేవుని మీద ఆధారపడేంత నమ్మకం పోగొట్టుకున్నారన్నమాట వీళ్ళు. దేవునితో కాదు, ఇది మాకు లోకస్తులతోనే పని అయిద్దాం అనుకుంటున్నారు అన్నమాట వాళ్ళు. పలానా రాజకీయ నాయకులతో పని అవుద్ది కానీ ఈ పని దేవునితో కాదంటున్నారు. దేవుని మీద నమ్మకం పోయింది నీకు, నువ్వు దేవుని మీద ఆధారపడలేదు. దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను ఇంత తెలుసుకొని నన్ను వదిలేసి అటు ఇటు తిరుగుతావేటి? నన్ను వదిలేసి ఆడిపైన ఈడిపైన ఆధారపడతావేటి? నీకు బుద్ధి లేదా అంటున్నాడు దేవుడు. ప్రాణం పెట్టా, నిన్ను రక్షించుకున్నాను, నా చివరి బొట్టు వరకు నా రక్తాన్ని నీకోసం చిందించా. నీ సమస్యలు నేను చూసుకోలేనా? నిన్ను కాపాడలేనా? నిన్ను నడిపించలేనా? నీకు సహాయం చేయలేనా అని దేవుడు అడుగుతున్నాడు ఈ రాత్రి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకు అటు ఇటు తిరుగుతున్నావు అంటున్నాడు దేవుడు. దేవునికి ఎంత బాధ కలుగుద్దండి. ఇంట్లో తల్లిదండ్రులు ఉండగా పిల్లలకి ఏదైనా డబ్బు అవసరమైతే ఆడు ఇంటి పక్కన దగ్గరికి వెళ్ళి అడిగితే తల్లిదండ్రులకి ఎట్ట ఉంటుంది? ఎంత బాధ ఉంటుందండి. ఇంటి పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అంకుల్ నాకు ఒక 100 రూపాయలు కావాలి అంకుల్ అంటే, ఏంటి మా మీ నాన్న ఉన్నాడుగా అంటే, మా నాయన అడిగిన మీరే ఇవ్వండి అంటే ఎలాగుంటుంది? ఆ సంగతి మీ నాన్నకి తెలిస్తే ఎంత బాధపడతాడు? ఇది అలాంటిదే అన్నాడు దేవుడు. నేనుండగా నువ్వు అటు ఇటు ఎందుకు పరిగెడుతున్నావు అంటున్నాడు. వాళ్ళ సహాయం వీళ్ళ సహాయం ఎందుకు తీసుకుంటున్నావు అంటున్నాడు. ఈ ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళట ఏమనాలట తెలుసా అండి? ఇక్కడ 14వ అధ్యాయం చూడండి, ఇదే హోషేయ గ్రంథం. వీళ్ళు వచ్చి ప్రభు దగ్గరకు వచ్చి ఏమంటారట, ఈ విషయంలో పర్టికులర్గా మాట్లాడతారట. వీళ్ళు ఏమని మాట్లాడతారట? 14వ అధ్యాయం 3వ వచనం చూడండి. అక్కడ అషూరీయుల చేత రక్షణ నొందఘోరము, గుర్రములను ఎక్కము, మీరే మాకు దేవుడని ఇక మీదట మా చేతి పనితో చెప్పము. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ బుద్ధి వచ్చినోడు ఈ మాట అంటాడు అనమాట. బుద్ధి తెచ్చుకున్నాడు ఏమంటాడంటే, మేము అటు వెళ్ళాం. 20వ కీర్తన 7వ వచనంలో ఏముంది? 20వ కీర్తన 7వ వచనం ఏముందండి? కొందరు రథములు బట్టి గుర్రములు బట్టి అతిశయపడదురు. హలో గడగడ చదువుతావు తల్లి, బాగా చదువుతావు. గడగడ ఎందుకు? ఇప్పుడు చెప్పు, ఎవరట? ఎవరు? మళ్ళీ ఒకసారి చెప్పు, ఎవరు? అదే మాట మళ్ళీ ఒకసారి చెప్పు, ఎవరు? నీ పేరేంటమ్మా? మాణిక్యమా? సరే, నువ్వేమని చెప్పాలి ఇప్పుడు? నేనైతే అను. అది సంగతి. ఇప్పుడు మనందరూ ఏమనాలా? కొందరు గుర్రాలు చూస్తారు, కొందరు రథాలు చూస్తారు, కొంతమంది అశ్వరులను చూస్తారు, కొంతమంది ఐగుప్తులను చూస్తారు, కొంతమంది రాజకీయ నాయకులు చూస్తారు. నేనైతే అన్నాడు అందరూ ఒకసారి. ఏమనాలా? నేనైతే. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేనైతే అటు చూడను, నా ప్రభు వైపు చూస్తాను నేను. హల్లెలూయా. ఆయనే నా ఆధారం, ఆయనే నా దిక్కు, ఆయనే నాకు సహాయం అక్కడి నుంచి వస్తుంది. నా సహాయం అక్కడి నుంచి ఎవ్వడు నాకు సహాయం. నా ప్రభు గొప్పోడండి బాబు. ఆయన నమ్మి చూడు, ఏం జరుగుతుంది? అటు ఇటు ఎందుకు పరిగెడతావు? చాలా ప్రయత్నాలు చేసావు, అటు తిరిగి ఇటు తిరిగి బోర్ల పడి లేచి. ఒకసారి ప్రభు వైపు చూడరాదు? ఒకసారి ప్రభు దగ్గర రారాదు? ఆయనకు ఒక అవకాశం ఇచ్చి చూడు, ఏం చేస్తాడో నీ జీవితాన్ని.
ఒక్కసారి ఆయనకి సమర్పించుకొని చూడు, ఎంతగా నీ జీవితాన్ని ఆయన ఆశీర్వదిస్తాడో చూడు ఒకసారి. పిచ్చోళ్ళలాగా అటు ఇటు తిరిగి పాడు చేసుకోబాకండి జీవితాన్ని. ప్రభు అంటున్నాడు, నా దగ్గర రా, అటు ఇటు వెళ్ళబాక అంటున్నాడు. చివరిగా ఇంకొక స్థితిని దేవుడు మాట్లాడాడు ఇదే పుస్తకంలో. ఏంటా స్థితి? 8వ అధ్యాయంకి రండి. ఇప్పుడు హోషేయ గ్రంథం 8వ అధ్యాయం. 8వ అధ్యాయంలో 11వ వచనం చదువుదాం. 11వ వచనం. ఎఫ్రాయిము పాపమునకు అప్పుడు ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినాలండి. నేను చదువుతానమ్మా, కొద్దిసేపు ఆగు తల్లి మాణిక్యమమ్మ. ఎఫ్రాయిము పాపమునకు ఆధారమగు బలిపీఠములను ఎన్నెన్నో కట్టెను. హలో, వింటున్నారా? ఏం కట్టానట? బలిపీఠాలు. అందరు చెప్పండి, ఏం కట్టాడు? ఎన్ని కట్టాడు? అందరు చెప్పండి. ఎన్నెన్నో అంటే ఏంటి? లెక్కలేదు. ఎన్నెన్నో బలిపీఠాలు, పాపమునకు ఆధారమైన బలిపీఠాలు అటు. ఇవన్నీ కూడా అతడు పాపము చేయుటకు అవి ఆధారములాయను అని అన్నాడు. అవి ఆధారములాయను. ఈరోజు నువ్వు విగ్రహాలు తెచ్చి పెట్టుకోవడం అంటే ఆ దేవత విగ్రహం, ఈ దేవత విగ్రహం కాదండి బాబు. బలిపీఠాలు విగ్రహాలు అంటే అవి కాదు. దేవుని కన్నా ఎక్కువ సమయం నువ్వు ఎవరికి ఇస్తావో, దేనికి ఇస్తావో, దేవుని కన్నా ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తావో, దేన్ని ప్రేమిస్తావో, దేవుని కన్నా ఎక్కువగా దేని కొరకు నీ సమయాన్ని వెచ్చిస్తావో, ఎవరి కొరకు నీ సమయాన్ని వెచ్చిస్తావో, అదే నీ దేవత, అదే నీ విగ్రహం. ఈ రోజులో ఇక నువ్వు దాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నట్లు లెక్క. అదే దేవత. ఇట్లాంటి పాపమునకు ఆధారమైన ఎన్నో బలిపీఠాలు కట్టుకున్నాడట ఎఫ్రాయిం. దేవుని బిడ్డలు ఈరోజు ఎక్కువ సమయం, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఎక్కువ సమయం దేని కొరకు వినియోగిస్తారంటే మొబైలే లేదా టీవీ. ఎక్కువ సమయం దేని కొరకు వెళ్ళిపోతుంది? పొద్దున్న లేవగానే చెయ్యి అటు ఇటు పోతుంటుంది, ఏదంతా మొబైల్ కనపట్లేదు. ఆడు లేచి బైబిల్ చూడటం ఎక్కడ ఉందా అని, లేచి బైబిల్ చూడటం మొబైల్ ఎక్కడ ఉందని చూస్తాడు. ముందు అది తెరవాల, ఏం మెసేజ్లు వచ్చినాయి ఏటో పాడని. ఏటే నువ్వు ఎక్కువగా దేనికి సమయాన్ని ఇస్తున్నావు? సమయం ఏంటి దొంగిలిస్తుంది? ఆటలు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, నీ వ్యాపారం కావచ్చు, నీ రాజకీయం కావచ్చు, ఏదన్నా కావచ్చు. ఆ లెక్కలో దేవుని కన్నా ఎక్కువగా నువ్వు ఏది ప్రేమించినా, దేవుని కన్నా ఎక్కువగా దేనికన్నా నువ్వు సమయాన్ని ఇచ్చినా, దేవుని కన్నా ఎక్కువగా దేనితోన్నా నువ్వు సమయం గడుపుతున్నా, అదే నీ జీవితానికి విగ్రహం అయి కూర్చుందని లెక్క. అమ్మా, కరెక్ట్. ఈ విగ్రహంలోంచి బయటపడమంటున్నాడు దేవుడు. వచ్చే నా దగ్గర రా అన్నాడు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, ఇక్కడ కూర్చున్న మన అందరికీ ప్రభువుకి మన సంగతి అంతా తెలిసిపోయిందని. దేవుని స్తోత్రం చెప్పడా? ప్రభువుకి మన గుట్టంతా తెలిసిందని. ఇదంతా ఎవడు చెప్పాడు ప్రభువుకి? ఎవడు చెప్పనక్కర్లే. నీ సంగతి, నీ పేరు కూడా తెలుసు. మీ పేరే నాకు తెలియదు కానీ ప్రభువుని చూద్దామని చెట్టు ఎక్కాడు. ఎవరు? జక్కయ్య. కరెక్ట్గా యేసు ప్రభువే చెట్టు కింద నిలబడ్డాడు. అదే చెట్టు కింద. ఆ పైనుండి కిందకి చూశాడు యేసు వైపు. చూస్తే ఏం కనపడుతుంది? తల కనపడుతుంది. ఏం కనపడుతుంది? తల కనపడుతుంది. ఆ తల చూసి నేను యేసుని చూశాను అనుకున్నాడు. యేసుని చూశాను అనుకున్నాడు, సంతోషపడిపోతున్నాడు. ఈ లోపల యేసుప్రభు ఏం చేశాడు? తల పైకి ఎత్తాడు, ఆడివైపు చూశాడు. బాబాయ్ నా వైపు చూస్తున్నాడు, నా వైపు చూస్తున్నాడు అనగానే జక్కయ్య అన్నాడు. ఈయనకి నా పేరు ఎవరు చెప్పారు అనుకున్నాడు. నీ పేరేటర్ బాబు, నీ బతుకంతా తెలుసు ఆయనకి, నీ సంగతి అంతా తెలుసు ఆయనకి. దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. నువ్వు ఇక్కడ ఏ మూలన కూర్చున్నా కూడా నీ పేరు ఆయనకి తెలుసు. గుర్తుపెట్టుకో, నీ సంగతి అంతా తెలుసు. శ్రేష్టమైన పని ఏంటంటే నోరు మూసుకొని ఆయన దగ్గర రావడం మంచిది. అందరూ ఆమెనండి ఒకసారి. నోరు మూసుకొని ఆయన దగ్గరకు వచ్చేయడం బెటర్. ఇంకేం వంకలు చెప్పాకండి. అట్ట కాదు ప్రభా, ఇట్ట అవన్నీ వద్దు, నువ్వు రా, నీ సంగతి అంతా నాకు తెలుసులే రా అంటాడు ప్రభు. ఇప్పుడు వస్తే ఏం చేస్తాడు? అయ్యా ఒక 10 నిమిషాలు తీసుకోవచ్చా? 10 నిమిషాలు
రైట్. ఇప్పుడు వస్తే ఏం చేస్తాడో చూద్దాం. మేము గబగబా చెప్పేస్తాలే 2 మాటలు, ఎందుకంటే మనకి ఇంకా గొప్ప దైవజనులు ఉన్నారు. వారి మాటలు కూడా, వారి ద్వారా దేవుడిచ్చే మాటలు కూడా మనం విందాం. 14వ అధ్యాయానికి రండి. ఇప్పుడు వస్తే ఏం చేస్తాడో చూద్దాం. 14వ అధ్యాయం 2 మాటలు చెప్తాను, ముగించేస్తాను, ఎందుకంటే టైం లేదు కనుక. వస్తే ఏం చేస్తాడో చూద్దాం. ఫస్ట్ మాట రాగానే అక్కడ ఏం చేస్తున్నాడు? 4వ వచనం చూడండి ఒకసారి. 14వ అధ్యాయం 4వ వచనం. వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదు. అదిగో ఏం చేశాడు? వారిని గుణపరిచేదని అన్నాడు. ఇంగ్లీష్లో ఏమన్నాడంటే, ఇంగ్లీష్ మాట, ఐ విల్ హీల్ దేర్ బ్యాక్స్లెడన్నెస్ అని అన్నాడు దేవుడు. పడిపోయిన స్థితిని బాగు చేస్తానన్నాడు దేవుడు. ఎంత చక్కని మాట అది. పడిపోయిన స్థితిని బాగు చేస్తాను రండి అంటున్నాడు దేవుడు. నా కోపము చల్లార్చుకుంటాను అంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. నేను వారికి స్నేహితులుగా ఉంటానంటున్నాడు దేవుడు. ఇక నీ మీద నాకు పగేం లేదు, ద్వేషం లేదు. నువ్వు ఎవరిలోనగా నువ్వు నా దగ్గరకు వస్తే నేను స్నేహితునిగా చేర్చుకుంటాను, నిన్ను బాగు చేస్తానంటున్నాడు దేవుడు. నిన్ను బాగు చేస్తానంటున్నాడు. ఎంత మంచి మాటలండి ఇది, ఎంత మంచి మాటలండి ఇది. వస్తావా మరి? ప్రభు దగ్గరకు వస్తావా? మనం పడి లేసే స్వభావం ఉందని, నిలబడలేకపోతున్నామని ప్రభు ఏం చేయాలనుకున్నాడు తెలుసా? ఈ ఒక్క మాట చెప్పి ముగిస్తానులే, చాలా ఉన్నాయి కానీ క్షమించండి, ఈ ఒక్క మాట చెప్పి ముగిస్తాను మీకు. ఇక్కడ ఏమన్నాడంటే 5వ వచనం ఒకసారి గమనించండి. 5వ వచనం, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును, లెబానోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నేను వివరిస్తాను. ఇక్కడ ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీరు తామర పువ్వులాగా పెరుగుతారన్నాడు. ఏమండో, తామర పువ్వు కాడ ఎంత గట్టిగా ఉంటుంది ఏంటి? పెద్ద గట్టిగా ఉండదు. కొంతమంది నీళ్ళలో దిగి లాక్కొచ్చేస్తారు దాన్ని కదా. నీళ్ళలో దిగి ఆ తామర పువ్వుని ఆ కాడతో పాటు లాక్కొచ్చేస్తారు బయటికి, లాగితే వచ్చేస్తుంది. ప్రభు యొక్క గొప్ప ఆలోచన ఏంటో తెలుసండి? ఉండడం తామర పువ్వే, నువ్వు తామర పువ్వే, కానీ నీ వేళ్ళు ఎలాగుంటే తెలుసండి? లెబానోను పర్వతం మీద దేవదారు వృక్షమునకున్న వేళ్ళు నీకుంటాయట. దేవుని స్తోత్రం చెప్పడాలి. లెబానోను పర్వతం మీద దేవదారు వృక్షం యొక్క వేళ్ళు ఎంత లోతుకు పోతాయి తెలుసా అండి? 120 అడుగుల లోతుకి వెళ్తాయి. దేవుని స్తోత్రం చెప్పడాలి. ఆ దేవదారు వృక్షంకు ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే, ఎత్తు ఎంత ఎత్తుకుంటే వేర్లు అంత లోతుకుంటాయట, సమానంగా వేర్లు లోపడిపోతాయట. అంటే ఇప్పుడు దాని ఎత్తు 120 అడుగులైతే దాని వేరు ఎంత ఉంటుంది? 120 అడుగులే. చెప్పండి, ఎంత ఉంటుంది? ఇక దాన్ని ఎవడు పీకలేడు. కనపడటానికి నువ్వు తామర పువ్వులా కనపడతావు, కానీ నిన్ను ఎవడు పీకలేడు అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పడాలి. అంత బలమైన వేర్లు నీకు ఇస్తానంటున్నాడు దేవుడు. ఎక్కడ లేని సౌందర్యం నీకు ఇస్తానంటున్నాడు. ఆ తర్వాత భాగాలు చదవండి. గొప్ప సువాసన నీకు ఇస్తానంటున్నాడు దేవుడు. లెబనోనుకున్నంత సువాసన నీకు కలుగజేస్తాను అంటే నీలో ఆ ఆకర్షణ దేవుడు పెడతానని సెలవిస్తున్నాడు. ఆకర్షణ, ప్రజలు నీ పట్ల ఆకర్షింపబడతారనమాట. దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి. మన పడిపోయిన స్థితిని ఎరిగిన దేవుడు, మన బలహీనత ఎరిగిన దేవుడు, మన అస్థిరతను ఎరిగిన దేవుడు, మన నిర్లక్ష్యతను ఎరిగిన దేవుడు, మన గర్వాన్ని ఎరిగిన దేవుడు, మన మొండితనాన్ని ఎరిగిన దేవుడు ఈ రోజున తన యొద్దకు రమ్మని పిలుస్తున్నాడు. నేను నిన్ను బాగు చేస్తాను రా. మరి వెళ్దామా ఆయన దగ్గరికి? ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి. చిన్న ప్రార్థన, ఎవరి మనసులో వాళ్ళు ప్రార్థన చేసుకోండి. ప్రభు ఏ ఏ విషయాల్ని బట్టి మీతో మాట్లాడాడో ఆ విషయాలను బట్టి పశ్చాత్తాపడండి. ప్రభువా, నా స్థితిని నాకు చూపించావు, నా బలహీనత నాకు చూపించావు, నేను ఎక్కడ పడిపోయానో నాకు బయలుపరిచావు దేవా, నీకు స్తోత్రం అని చెప్పండి. నన్ను బాగు చేయడానికి ఇష్టపడుతున్నావు, నాకు లోతైన వేర్లు ఇచ్చి నన్ను స్థిరపరచడానికి ఇష్టపడుతున్నావు ప్రభువా, నీకు స్తోత్రం అని చెప్పండి. ఇంకా నేను ఎక్కడికి వెళ్ళను ప్రభువా, అటు ఇటు తిరగను, వాళ్ళపైన వీళ్ళపైన నేను ఆధారపడను ప్రభువా, నేను మీపైన ఆధారపడతానని ప్రభువుకి చెప్పండి. స్తోత్రం.